అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 20 లక్షల మంది ఉద్యోగస్తులకు ఆయన మెయిల్స్ అయితే పంపిస్తున్నారు. ఇక 20 లక్షల మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేశారు. ఇంతకీ మన డొనాల్డ్ ట్రంప్ ఎవరిని తొలగిస్తున్నారు, ఎందుకు 20 లక్షల మందిని తొలగించాల్సి వస్తుంది ఎంప్లాయీస్ ని, ఇక కారణాలు ఏంటి, ఇక డొనాల్డ్ ట్రంప్ గారు ఏం ఆలోచిస్తున్నారు, ఇక మన భారతీయుల పరిస్థితి ఏంటి అనే సమాచారం మనం ఇక్కడ తెలుసుకుందాం. ఇలాంటి మన చుట్టూ జరిగేటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ ను నేను మీ ముందుకు తెస్తూ ఉంటాను. ఇక తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి పెట్టండి. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా సంచలన నిర్ణయాలు, వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇక మనకు అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు దాదాపు 20 లక్షల మంది ఉద్యోగులకు ట్రంప్ అయితే ఇక్కడ నోటీస్ అయితే పంపిస్తున్నారు, వార్నింగ్ అయితే ఇస్తున్నారు. మీరే స్వచ్ఛందంగా గనక జాబ్ మానేస్తే 8 నెలల శాలరీ ఇస్తానని చెప్పి 20 లక్షల మందికి ఆఫర్ ఇచ్చారు. ఇక్కడ ట్రంప్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక ఏ ఉద్యోగైనా చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని ఆపేయడానికి ఇష్టపడతాడా? మనం చెప్పాలి, ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి నెల కూడా ఏదో జీతం వస్తుంది, దాని ద్వారా మనం బ్రతికిన రోజులు కూడా మన ఉద్యోగాన్ని రిటైర్ అయ్యేంత వరకు కూడా మనం ఉద్యోగం చేసుకుని మన భార్య పిల్లల్ని బాగా చూసుకోవచ్చు. కానీ ప్రభుత్వం పైన భారం పడుతున్నదనే ఉద్దేశంతో 5 నుంచి 10% వరకు కూడా ప్రభుత్వం పైన పడే భారాన్ని తగ్గించుకోవచ్చని డొనాల్డ్ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని దాదాపు రాష్ట్రంలో అంటే దేశంలో అమెరికా దేశంలో పనిచేస్తున్నటువంటి 20 లక్షల మందికి మెయిల్స్ అయితే పంపిస్తున్నారు. ఇక ఫిబ్రవరి 6 లోపు నిర్ణయం తీసుకోవాలని, ఫిబ్రవరి 6 లోపు నిర్ణయం తీసుకుని మీరు స్వచ్ఛందంగా గనక జాబ్ రిజైన్ గనక చేస్తే ఒక్కొక్కరికి రిజైన్ చేసిన వారికి 8 నెలల శాలరీని ముందుగానే ఇస్తానని చెప్పి కూడా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారు. ఇక ఇప్పుడు ప్రస్తుతానికి అమెరికా ఉద్యోగుల పైన ఈయన ప్రతాపం చూపిస్తూ ఉన్నారు. ఇక రాబోయేటువంటి రోజుల్లో మన భారత్ నుంచి మన భారతీయ ఉద్యోగులు చాలా మంది ఉన్నారు, మన భారతీయులు చాలా మంది అక్కడ స్థిరపడి గ్రీన్ కార్డ్స్ పొంది కొన్ని లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వీరిపైన ఏమైనా ట్రంప్ నిర్ణయం తీసుకుంటాడా అనేది మనం చూడాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా మీకోసం తెస్తూనే ఉంటాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.